అరే మామ నేను రాత్రి అమెజాన్ ప్రైమ్ లో ఉప్పు కప్పురమ్ము సినిమా చూసా. సినిమా చూసిన తర్వాత నాకు ఒకటే అనిపించింది. ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ చేయడమే కరెక్ట్. థియేటర్ లో రిలీజ్ చేయకుండా చాలా మంచి పని చేశారు. ట్రైలర్ లో మనం చూసినట్టు కాన్సెప్ట్ అదే కాన్సెప్ట్. ఫస్ట్ 10 నిమిషాలు బానే ఉంటది. కానీ దాని తర్వాత సీన్స్ ఉంటాయి మామ. ఒక్కో సీను ఒక్కో రాడ్ అన్నమాట. రాడ్డులు దించుకుంటూనే వెళ్తూ ఉంటాడు. ఫస్ట్ హాఫ్ చాలా పేషెన్స్ ని టెస్ట్ చేస్తాడు. సెకండ్ హాఫ్ కొంచెం పర్లేదు. కొంచెం పర్లేదు అంటే అప్పటికే చిరాకేస్తది. సో సెకండ్ హాఫ్ కొన్ని సీన్లు బాగున్నా మనం యాక్సెప్ట్ చేయలేము. అండ్ ఇక సుహాస్ కీర్తి సురేష్ ఏమైనా పర్ఫార్మెన్స్ తో నడిపిస్తారా అనుకుంటే వాళ్ళకి కూడా అంతగా పర్ఫామ్ చేసి అంత కథేం కాదు ఇది. చెప్పాలంటే వాళ్ళు చేయాల్సిన కథే కాదు. అనుకున్న పాయింట్ బానే ఉంది. కానీ దాన్ని కామికల్ గా తీసుకెళ్లకుండా ఎమోషనల్ గా తీసుకెళ్ళుంటే ఎలా ఉండేది అని చెప్పి నేను ఇందాక ఆలోచించాను. పోనీ అలా తీసుకెళ్ళినా ఒక ఎమోషనల్ మూవీ దింపినా కొత్తగా ట్రై చేశారని ఉండేది. ఎందుకంటే ఈ కాన్సెప్ట్ మంచి కాన్సెప్ట్. కానీ దీన్ని కామెడీతో తీసుకెళ్లడం వల్ల అస్సలు వర్కౌట్ కాలేదు. చెప్పాలంటే చాలా కన్వీనియంట్ గా రాసేసుకున్నాడు రా. అన్ని ఈజీగా జరిగిపోతాయి అనమాట ఫస్ట్ హాఫ్ నుంచి. ఓవరాల్ గా చెప్పాలంటే 2 గంటలు వేస్ట్ అయినట్టు అనిపించిందిరా నాకు. ఎవరైనా కీర్తి సురేష్ మీద సుహాస్ మీద అభిమానం ఉంటే ఏదో ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. నాకైతే పెద్దగా ఎక్కలేదు.